బ్యాక్ టు లైవ్ షో. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది అంకానికి చేరుకుంది. నిన్న ఇవాళ 2 రోజుల పాటు ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలు, మంత్రులు అలాగే ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. అయితే ఒక కీలకమైన నిర్ణయం రాబోతోందా? తీవ్రమైన డిమాండ్ ఉన్న గద్వాల, సిరిసిల్ల, జనగాం జిల్లాలతో కూడా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మార్పు చేర్పులకు సంబంధించి నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలా అక్కర్లేదా అనే ఒక సందిగ్ధం కూడా ఉంది. అయితే ప్రజాభీష్టం మేరకే పనిచేయాలి, రాజకీయ ఒత్తిళ్ల కోసం కాదు, ప్రజలు మాత్రమే శాశ్వతని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పార్టీ నేతలకు చెప్పినట్టుగా కూడా వాళ్ళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. జిల్లాలు పార్టీ నేతల కోసమే, కొత్త జిల్లాలు ప్రజల కోసం కాదు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తారు. మరోవైపు ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం విస్మరిస్తోంది. కరువు అలాగే వర్షాల వల్ల వచ్చిన నష్టాన్ని పూర్తి స్థాయిలో నివేదించి ఆ మేరకు సాయాన్ని తెచ్చుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశపరిచి రైతుల సమస్యల మీద చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఎమ్మెల్యేలను కూడా కలవట్లేదు, మంత్రి అసెంబ్లీ నడిపించట్లేదు ముఖ్యమంత్రి అని చెప్పి కామెంట్స్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఎం రఘునందన్ రావు గారు, బీజేపీ తెలంగాణ శాఖ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. పాల్వాయి రజనీ కుమార్ గారు, తెలుగుదేశం తెలంగాణ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి. రైట్, ప్రభాకర్ గారు, జిల్లాలకు సంబంధించి 2 రోజుల పాటు విస్తృత చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో. సరే, ఇంతకుముందు అఖిలపక్షంతో కలిశారనుకోండి. అయితే 3 జిల్లాలు ఏదైతే డిమాండ్ ఉందో గద్వాల, సిరిసిల్ల, జనగామ వచ్చే అవకాశమే కనిపిస్తోందా దాదాపుగా? సో ఇక ప్రతిపక్షాలు కూడా ఈ 3 వస్తే సమస్య ఏమి ఉండదు కదా ఇంకా. సరే, ముఖ్యమంత్రి గారు పత్రికల్లో లీక్ ఇచ్చినట్టుగా 3 జిల్లాలు వస్తున్నాయి అనేటువంటి మాట చూసిన సందర్భంగా మీ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతున్నాం. జిల్లాల ఏర్పాటు అనేది ఒక ప్రక్రియ, ఒక విధి విధానాలు, ఒక సైంటిఫిక్ మెథడాలజీ, ప్రజల సౌకర్యము, పరిపాలనా సౌకర్యం ఉండేటది చేయమని చెప్పినాం. నాకు ఇష్టం ఉంది కాబట్టి నాకో జిల్లా, మీకు ఇష్టం ఉంది కాబట్టి మీకో జిల్లా, ఇంకో అట్లా ఆ జిల్లాలతో చెప్పినాం. ఇవాళ ఆ విధంగా చేసి మీరు ఒక ఇబ్బందిని క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఇలా ప్రధానమైన రైతు సమస్యలు వదిలిపెట్టి, పంట పొలాలు మునిగిన సమస్యలు విడిచిపెట్టి, రుణమాఫీలు చేయనటువంటి విషయాలను వదిలిపెట్టి ఎంతసేపు జిల్లాల గురించి, మండలాల గురించి, డివిజన్ల గురించి కొట్లాడుకునే పంచాయతీ అయితే గత 40 రోజుల నుంచి దానికి ఒక రూల్ పొజిషన్ ఉందనుకోండి, ఎవరైనా కూడా హెల్మెట్ లేకుండా పట్టుకుంటారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. అట్లా ఒక సిస్టమ్ ఉండాలి కదా, సిస్టమ్ లేకపోవడం కారణంగానే ఈ కన్ఫ్యూజన్ అనేది. ప్రాతిపదిక లేకుండా జిల్లాల పునర్విభజన జరుగుతుంది అంతే కదా. ముందు నుంచి కూడా అదే అడిగేది. ఒక విధి విధానాలు ఇప్పుడు కూడా గైడ్ లైన్స్ ఏమి జిల్లాలు ఇంత జనాభా ఉండాలంటే మన 40 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ ఒకటే జిల్లా ఉంది. రేపు సిరిసిల్ల జిల్లా చేస్తే 5 లక్షలు ఉంటుంది. విధి విధానాలు ఏంటి, వాట్ ఈస్ క్రైటీరియా, ఏం మెథడాలజీని అడాప్ట్ చేస్తున్నారు మీరు, అది ప్రజలకు తెలవాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. నాకు ఇష్టం ఉంది కాబట్టి ఒకటి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఉంది కాబట్టి దయాకర్ రావు గారికి ఒక జిల్లా, కడియం శ్రీహరి గారికి ఒక జిల్లా, లేకపోతే ఇక్కడ కొండా మురళి గారికి ఒక జిల్లా, అట్లా కాదు కదా జిల్లాలు చేసేది. అటువంటి పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు హుజురాబాద్, హుస్నాబాద్ను చాలా కాలంగా పివి నరసింహరావు జిల్లా చేయాలని హుజురాబాద్, హుస్నాబాద్, జంబికుంట కలిపి ఈటల రాజేందర్ గారు అక్కడ పోయి దీక్షా శిబిరాన్ని విరమింపజేసారు. అది కూడా ఒక డిమాండ్. మంత్రి పోయి స్వయంగా విరమింపజేసిండు. మరి అది కూడా ఒక డిమాండే కదా రేపు పొద్దున. ఇటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకేమంటాను అంటే, నాకు ఆలోచన 100 ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఆలోచన 100 ఉండొచ్చు, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు, మీడియాకు ఉండొచ్చు. వీటన్నిటికీ జవాబు ఒకటే, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే అన్ని కూడా అందులో ఆ మూసలోకి వస్తాయి. కాదు, ఇప్పుడు ఈ ప్రతిపాదన ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారో గద్వాల, సిరిసిల్ల, జనగామ, సరే డిమాండ్లు కూడా ఉన్నాయి, వీటిని వెల్కమ్ చేస్తున్నారా కాంగ్రెస్? తప్పకుండా మేము దానిలో 100% వెల్కమ్ చేస్తాం. చేయకపోతే మేము అడుగుతున్నదే కదా, మేము కూడా అడుగుతున్నాం కదా దాని గురించి. వాటిని అడుగుతున్నే మేము అంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నదో అని అడుగుతా ఉన్నాం. తాపకు ఒకసారి వాటికి మళ్ళీ ప్రాసెస్, కార్యక్రమం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వాటితో పాటుగా ఇలా సోదరుడు బాల్కా సుమాన్ ఎంపీ గారి స్వస్థలం మెట్టిపల్లి ఉంది, దాని పక్కనే కొరుట్ల ఉంది. ముందు ముసాయిదాల కొరుట్ల డివిజన్ ప్రకటించారు, దాని తర్వాత మెట్టిపల్లి ప్రకటించారు. అవును, మెట్టిపల్లి ఉండే కొరుట్ల కూడా డివిజన్ చేయండి. మా దగ్గర హుజురాబాద్ ఉంది, హుస్నాబాద్ గతంలో మా ప్రభుత్వం డివిజన్ ఉంది. ఇప్పుడు హుజురాబాద్ చేసారు, హుస్నాబాద్ ఎత్తేసారు. అరే హుస్నాబాద్ కూడా ఉండండి డివిజన్. అటువంటి వాటితోటి ఒక ఉద్యమం ఎట్లా నడుస్తుందంటే జిల్లా కంటే ఎక్కువ ఉద్యమం. మీరు డివిజన్ ఉద్యమం కాబట్టి మీ దాకా వస్తలే కావచ్చు. చాలా పెద్దగా హుస్నాబాద్, కొరుట్ల ఉద్యమాలకు మీరు వెరిఫై చేసుకోండి. మీ రిపోర్టర్ అడిగి, లోకల్ రిపోర్టర్ అడిగి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అంటే వాళ్ళు అక్కడ ఇచ్చిన డివిజన్ వ్యతిరేకం కాదు, పంచాయతీ తేలలేదు కదా. సో ఆ తర్వాత డివిజన్ కూడా ఆటోమేటిక్ కదా, తర్వాత కాదు కదా. రైట్. బాల్క సుమన్ గారు జాయిన్ అయ్యారు, పెదపల్లి ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సుమన్ గారు, అంటే ఏ ప్రాతిపదిక లేకుండా, ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా జిల్లాల పునర్విభజన జరుగుతోందా? ప్రభుత్వానికి నచ్చినట్టు లేకపోతే అందులో అధికార పార్టీ నాయకులు నచ్చినట్టు జరుగుతోంది అనేది ప్రభాకర్ గారు మాజీ ఎంపీ చేస్తున్న విమర్శ. ముఖ్యమంత్రి గారు
ఏ ప్రాతిపదికన జిల్లాలు చేస్తున్నారో చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో వారు స్వయంగా ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పినారు, అదేవిధంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పినారు. చాలా సందర్భాల్లో అంతా అందరం మాట్లాడినాం. సో ఇప్పుడు అది ప్రాతిపదిక లేదనడం కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే జిల్లాల పునర్విభజన అనేటటువంటి అంశం కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు పరిపాలనపరమైనటువంటి సౌలభ్యం కోసమే ఇది చేయాలనేటటువంటి ఆలోచన. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన చేసుకోలే, కేవలం ఒక్క రంగారెడ్డి జిల్లాని ఏర్పాటు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు పరిపాలనపరమైనటువంటి సేవలు ఎండ్ మ్యాన్ దాకా అందాలంటే ఎంత స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉంటే అంత బెనిఫిట్ అనేది అంబేద్కర్ గారు ఫిలాసఫీ. సో దాంట్లో భాగమే ఆర్టికల్ 3 చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కానీ, ఇంకోటి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పేదరికాన్ని ఐడెంటిఫై చేయడంలో, ఇష్యూస్ ని అడ్రస్ చేయడంలో కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వాళ్ళందరికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కొంచెం చిన్న ఉండడం వల్ల బెనిఫిట్ అవుతుంది అనేది ఒకటి. వాళ్ళ జిల్లాల పునర్విభజనకు ప్రాతిపదిక డెఫినెట్గా 3-4 లక్షల కుటుంబాలు ఉండడం ద్వారా అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ బాగుంటుంది అనేటటువంటి ప్రభుత్వానికి ఒక ఆలోచన. ఎక్సెప్ట్ హైదరాబాద్ విషయంలో డెఫినెట్గా పోలీసులు ఇచ్చిన సూచనలు కానీ, మిగతా ఇతర అన్ని అంశాలను కానీ దృష్టిలో పెట్టుకుని కొంత హైదరాబాద్ విషయంలోనే కొంత పాపులేషన్ ఎక్కువ తప్పితే మిగతా ఏ జిల్లాలో పాపులేషన్ పెద్దగా లేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు వారు చెప్పినారు చాలా చోట్ల డిమాండ్లు ఉన్నాయి. డెఫినెట్గా డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయాలనే ఆలోచనలోనే ఉంది. అందుకనే ఇదంతా ఒక ప్రాసెస్. మొదట కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్లంతా కూడా జిల్లాలందరితో మాట్లాడి ఒక నివేదికను పొందుపరిచినారు. నివేదిక ప్రభుత్వం దాని తర్వాత యాడ్ చేయాలనే నిర్ణయం కాదండి. గద్వాల, సిరిసిల్ల, జనగామ ఈ మూడు జిల్లాల విషయంలో కేకే గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి అసలు ఏం జరుగుతుంది రిపోర్ట్ ఇవ్వండి అని 4-5 రోజుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని విషయం మేము మాట్లాడతాం. సీఎం గారు ఆలోచన ఏంటంటే ముందే కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది, అన్ని నివేదికలు తెప్పించుకున్న తర్వాతనే ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మీటింగ్ ఇచ్చిన తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి అభ్యంతరాలు, విజ్ఞప్తులు అన్ని కూడా స్వీకరిస్తూ అది ఫైనల్ డ్రాఫ్ట్ పోయే ముందు, ఫైనల్ నోటిఫికేషన్ పోయే ముందు మళ్ళీ ఆల్ పార్టీ రిషి గారు నేను ఒక్కటి అడుగుతున్నా, ఫైనల్ ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే క్రమంలో అందరితో డెఫినెట్ అందరు స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడతాం. దాంట్లో మాకేం బేషజాలు లేవు. మేము చేయాలనుకునేది ప్రజల కోసం కాబట్టి ఆ ప్రజల తరపున అన్ని పార్టీలతో మాట్లాడగలను. దీనిపై మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారే అభిప్రాయపడ్డారు. తర్వాత ఇవాళ సాయంత్రం వరకే నిర్ణయం చెప్పొచ్చని కొన్ని పత్రికలు వచ్చింది. సరే మీరు అన్నట్టు 4-5 రోజుల్లో కమిటీ నివేదిక ప్రకారం రావచ్చని కొన్ని పత్రికలు వచ్చింది. ఇప్పుడు సీఎం గారు మా పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. మా పార్టీ ఒకటి ఫైనల్ కాదు కదా, మా పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తదనంతరం డెఫినెట్ అన్ని విషయాలు ఫైనల్ అయిపోయిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది, మాట్లాడతారు. రెండోది నేను ఏమంటున్నా, 2-3 డివిజన్ల విషయాలు ద్వారా ఎన్టీవీ సాక్షిగా బాల్క సుమన్ గారికి ఒక లెటర్ అంటే వారి ప్రజాప్రతినిధులు మా జిల్లాకు సంబంధించి మా ప్రజలు 3 ఎంపీలను, 12 మంది ఎమ్మెల్యేలను, 3 ఎమ్మెల్సీలను, జిల్లా పరిషత్తును, 11 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. జిల్లాకు ఒక కీర్తి ఉంది, దాన్ని మొత్తం ఎట్లా పడితే అట్లా కోసి జిల్లా కీర్తిని నష్టం చేయకపోని జిల్లా ప్రజల అభిప్రాయంగా ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇది వారికి, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ఎన్టీవీ వేదికగా ఇస్తా ఉన్నాను. కొద్దిగా తీసుకోవాలి సార్, ఇది సీఎం గారిది. దయచేసి ఆ కాగితాన్ని ఇప్పుడు సరే పొన్నం ప్రభాకర్ గారికి ఒక్కరికే కరీంనగర్ మీద ఏదో ప్రేమ ఉంది, మాకెవరికి లేదన్నట్టు వారు మాట్లాడారు. కరీంనగర్ ఏదో కోసేస్తున్నావు, అది కరెక్ట్. అది వల్ల నేను చాలా కేటగారికల్ గా చెప్పిన 3-4 లక్షల కుటుంబాలు ఉండడం ద్వారా డెఫినెట్ గా పేదల్ని ఐడెంటిఫై చేయడంలో, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎండ్ పాయింట్ వరకు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుందనే ఆలోచనలో భాగంగా జిల్లాలు, స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, జిల్లాలే కాదు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉండడం వల్ల పేద ప్రజలకు లాభం అవుతుంది. అంబేద్కర్ గారి ఫిలాసఫీ దాని ప్రకారం ఈ ప్రభుత్వం ముందు పోతుంది తప్పితే కరీంనగర్ ను వేయడము, ఇంకో జిల్లాను వేయడం అటువంటిది వారు అన్నదానికి మా కరీంనగర్ జిల్లా వారు అన్నదానికి నేను కూడా చెప్తున్నా. మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అనేది కోర్టులలో పోరాటం జరుగుతుందని వారు అంటున్నారు. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్న వారిని, గతంలో మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, దాన్ని తీసేసి కొరుట్లను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా మీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు మెట్పల్లి ప్రజలు కానీ, మల్లాపూర్ మండలం కానీ, ఇబ్రహీంపట్నం మండలం కానీ మీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏమైనా పోరాటం చేశారా? ఇవాళ రెవెన్యూ డివిజన్ అంటే డెఫినెట్ గా కోరుట్ల మరీ జగిత్యాలకు దగ్గర అయిపోతున్నది కాబట్టి, జగిత్యాల జిల్లా కేంద్రానికి కొంత మెట్పల్లి దూరం ఉంది కాబట్టి మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ చేసిరు, అంతే తప్ప ఇంకోటి కాదు. తర్వాత దాంట్లో పెట్టిన మండలాలు కూడా
మేడిపల్లి గాని కతలాపూర్ గాని పాత మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం వారికి కూడా తెలుసు. సో దాంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు, దాంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు. ఇవాళ ఇప్పుడు రిషి గారు ఏది చేయాలనుకున్నా ప్రజల కోరిక మేరకు చేస్తుంది తప్పితే మన అభిప్రాయాలు సొంత ఆలోచన నిజంగా మేము అట్లనే చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారి కొడుకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లా కావాల్సింది కదా, ఎందుకు కాలే? ఏంటి గద్వాల సిరిసిల్ల జనగామ జిల్లాలు అవి కూడా రాబోతున్నాయా? వస్తే స్వాగతిస్తారు. ఎందుకంటే ప్రజల నుంచి ఆ మూడు ప్రాంతాల ప్రజల నుంచి చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిరిసిల్లకైతే గౌరవ మంత్రి గారు ఓర్లేనటువంటి పరిస్థితులు, లాఠీ చార్జీలు, ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో రోజాను రోజులు వంట వార్పులు రోడ్ల మీదకి వచ్చారో అట్లా సిరిసిల్లలో ఒక ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అడ్వకేట్ చేసే నాయకత్వం లోపల అక్కడ సిరిసిల్లనైతే చాలా ఉధృతమైన పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉండే జడ్పీటీసీల మీద దాడులు, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద దాడులు, ఆఖరికి మొన్న మంత్రి గారు పోతే మహిళా సోదరిమణుల మీద దాడులు, లాఠీ చార్జీలు, రకరకాలైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. సో డిమాండ్ ఉంది. జనగామ మొదటి నుంచి డిమాండ్ ఉంది, సిరిసిల్ల ఉంది. గద్వాల అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజీనామా కూడా పోయినారు. జస్ట్ బికాస్ నేనున్నా కాబట్టి ఇది జిల్లాని ఇవ్వద్దు అని అనుకుంటున్నారంటే ఆ విషయంలో తను కూడా ఒక అడుగు ముందుకేసింది. ఒకవేళ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించి వీటిని మూడింటిని జిల్లాలుగా చేస్తే నిజంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించినట్టే అవుతుంది. అట్లా కాకుండా మొండిగా మేము హన్మకొండ అన్నం కాబట్టి హన్మకొండకి కన్ఫైన్ అవుతాం, పెద్దపల్లి అన్నం కాబట్టి పెద్దపల్లికి అవుతాం, లేకపోతే ఇంకొకరి కోసం వనపర్తి అంటున్నాం కాబట్టి వనపర్తి ఉంటాం అంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ ఇప్పుడు మా జిల్లాని 3 యూనిట్లుగా తీసుకున్నారు, అట్లే మహబూబ్ నగర్ని కూడా 3 యూనిట్లుగా తీసుకున్నారు. అక్కడ కొంచెం అవసరాలు ఉన్నాయి. సోదరుడు చెప్తూ మెట్పల్లి కోరుట్ల 2 పక్కన ఉంటాయి కాబట్టి 2 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు చేయలేకపోతున్నాం అన్నారు. కానీ నాగర్ కర్నూలు వనపర్తి మధ్యలో ఉన్న దూరం ఎంత, 2 జిల్లా కేంద్రాలు ఎట్లయితున్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఫిక్స్డ్ లైన్స్ 2x2 4 లాగా ఫిక్స్డ్ ఫ్రేమ్ జిల్లాలకు కానీ రెవెన్యూ డివిజన్లకు కానీ వర్తించకపోవచ్చు. ఇప్పుడు మా దుబాకను కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. దాన్ని సాబిటైజ్ చేసేందుకు ప్రభుత్వం దాని మీద ఒత్తిడి తీసుకురావడం రకరకాల. ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో 3 అసెంబ్లీలు, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ 3 అసెంబ్లీలు ఉంటాయి. సిద్దిపేట ఒక రెవెన్యూ డివిజన్ ఉంది, గజ్వేల్ ఒక రెవెన్యూ డివిజన్ అయింది. ఏం పాపం చేసింది మరి? చింతమడక, సిద్దిపేట, కేసీఆర్ గారు పుట్టినూరు, దుబ్బాక సార్ చదువుకున్నూరు, దాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చేయమని అడుగుతున్నారు. దానికి అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గం ఒకవేళ రేపు మళ్ళీ సిరిసిల్ల జిల్లా అయితే ముస్తాబాద్ అటుపోతుందేమో తెలియదు, మళ్ళీ కొత్త ప్రాతిపదిక ఎట్లా వస్తుందో. ఇప్పుడు ముస్తాబాద్ని సిద్దిపేటలో కలుపుతామన్నారు. గంభీరావుపేట మండలంలో నుంచి ఒక 5 ఊర్లు మా దుబ్బాకకు ఆనుకొని ఉంటాయి, 7 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని ఇటు సిద్దిపేటలో కలిపి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో ఫిక్స్డ్ గైడ్ లైన్స్ అన్ని గ్రామాలకి, అన్ని జిల్లాలకి, అన్ని రెవెన్యూ డివిజన్లకి వర్తించకపోవచ్చు. ప్రతిపక్షాలు చెప్తుంది ఏముంది? ఒక శాస్త్రీయబద్ధంగా ప్రజా డిమాండ్ ని పరిష్కరించండి అంటున్నాం. చిన్న యూనిట్లు వద్దని చెప్పలేదు. అంబేద్కర్ గారు 6,000 అభ్యర్థనలు వచ్చినాయి. అంబేద్కర్ గారు చెప్పినా, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినా గానీ అంత్యోదయ అంటే పేదోళ్లలో చివరి వాడికి అన్ని కనీస సౌకర్యాలు, కనీస ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరాలని అందరు కోరుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అయినా మీరైనా ఆరోపించేది ఏంటి? ఏ ప్రాతిపదిక ట్రాన్స్పరెన్సీ సరైన ప్రాతిపదిక లేకుండా రాజకీయ కారణాలతో జరుగుతుంది అంటున్నారు ప్రతిపక్షాలు. ప్రజలు ముక్తకంఠంగా హన్మకొండ వద్దు సార్, ఎట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలని కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మీరు ఒకటే జిల్లా ఉంచినారో వరంగల్, హన్మకొండను కూడా అట్లే ఉంచండి, అవసరం అనుకుంటే గ్రామీణ ప్రాంతాలను ఇంకో జిల్లా చేయండి, మాకు అభ్యంతరం లేదు అన్నారు. లేదా హన్మకొండను తీసేసి మాకు జనగామ ఇవ్వండి అనేది ఆ ప్రాంత ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళన. దీనికి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కరెక్ట్ ఇట్లా పెట్టి గీయాలి, కరెక్ట్ అట్లా పెట్టి గీయాలి, 2 లక్షలు ఉండాలి, 5 లక్షలు ఉండాలంటే స్టాటిస్టిక్స్ కుదరవు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఉదాహరణకు మా మెదక్ జిల్లాలోనే ఉంది సార్, మెదక్ ఉంది, ఒకటే అసెంబ్లీ నియోజకవర్గంతో మెదక్ జిల్లా కేంద్రం అవుతుంది సార్. ఇప్పుడు అది కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మెదక్ ఒక హిస్టరీ ఉంది, మెదక్ అనే పేరుకి ఒక హిస్టరీ ఉంది. ఇలా నేను మెదక్ వద్దాను అనుకో, మా జిల్లా వాళ్ళు నన్ను కొడతారు అక్కడ. కానీ ఒకటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తోటి ఒక జిల్లా ఎట్లా అవుతుంది అనేది మళ్ళీ సైంటిఫిక్ ఎంతవరకు ఫీజిబుల్ ఉంటుందని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. అందుకని కరెక్ట్ గీతలు గీసి దాని గైడ్ లైన్స్ ఇచ్చి చేయలేము. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. దాంట్లో ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది, ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటారు, ప్రజాభిష్టం మేరకే జిల్లాలో చెప్పనియండి సార్. ఈ పక్కన కామారెడ్డి అయింది, కామారెడ్డికి మెదక్ దూరం ఎంత, కామారెడ్డికి సిద్దిపేటకు దూరం ఎంత, కామారెడ్డికి సిరిసిల్లకు దూరం ఎంత, కామారెడ్డికి నిజామాబాద్ కి దూరం ఎంత, 5 జిల్లా కేంద్రాలు అయిపోతున్నాయి అక్కడే కామారెడ్డి చుట్టుపక్కల. సో దీనివల్ల కొన్ని చోట్ల సౌకర్యాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల గతంలో టీఆర్ఎస్ పార్టీగా చేసినటువంటి వాగ్దానాల వల్ల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని అన్నింటినీ శాస్త్రీయంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు వచ్చిన కంప్లైంట్స్ ని కూడా కొంచెం న్యాయబద్ధంగా పరిశీలించండి. ఈ 3 కొత్త జిల్లాలు నిజంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే అక్కడ ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఉద్యమాలు, ఒత్తిడి ఉంది. జనగామ, సిరిసిల్ల, గద్వాల 3 అయితే రోడ్ల మీదనే ఉన్నారు జనాలు గత 40 రోజుల నుంచి. కాబట్టి నిజంగా ఒకవేళ సుమన్ గారు చెప్పినట్టు మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవించే చేస్తాం,
ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకుంటామంటే ఈ 3 జిల్లాలు ఇవ్వాల్సిందే రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ మీరు రాజకీయ విమర్శలు చేస్తూ మంత్రిగో జిల్లా అంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. రాజకీయ విమర్శలు చేయలేదు కదా. మాట్లాడింది కొడుకు గున్నం గారే కదా ఫస్ట్ మాట్లాడింది. కొడుకు జిల్లా, బిడ్డకు జిల్లా, రాజకీయం చేయాలి, కానీ రాజకీయం చేయాలి, కానీ రాజకీయం చేయడం రూల్స్ అండ్ హన్మకొండ వద్దంటున్నాం. 7:30 నుంచి 8:30 చర్చ, 9 దాకా నీ ఇష్టం చర్చ చేస్తా అంటే మేము 9:30 దాకా కూడా అడుగుతాను నేను. కుదరదు. అందుకే ఒక సిస్టమ్ ఉండాలంటున్నాం మేము. ట్రై టు అండర్స్టాండ్. మేమే విమర్శిస్తలేం, జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తాను, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా. ముఖ్యమంత్రికి ఇష్టమైతే 3 జిల్లాలు వస్తాయి, ముఖ్యమంత్రికి ఇష్టం లేదు 20 జిల్లాలు వస్తాయి. ఏం పద్ధతి? పద్ధతి లేదు. రాజా రజనీ గారు ఇప్పుడు జిల్లాలో ఏర్పాటుని అందరూ స్వాగతిస్తున్నారు, అందరూ కావాలనుకుంటున్నారు. వారి డ్రీమ్ కూడా, వాళ్ళ ఎజెండాలో కూడా, అంటే మేనిఫెస్టోలో కూడా జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నారు. ఆ రకంగా ముందుకు పోతున్నారు, ఎవరం కాదనట్లేదు. అయితే కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా కొన్ని కాన్స్టిట్యున్సీలలో, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాల్సి, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ వచ్చేసి దాదాపు 3 జిల్లాలలో విస్తరించి ఉన్నది. అటువంటి చోట ఏమవుతుందంటే ఇప్పుడు నల్గొండ జిల్లాకి ఒక మండలము, లేదా యాదాద్రి జిల్లాకు ఒక మండలము, మిగతావి సూర్యాపేట జిల్లాకి, ఇట్లా ఉండడంతో ఏమైతుంది కొంత ఇప్పుడు మనం దేనికోసమైతే ఏర్పాటు చేసుకున్నాము, ఒక సుదుద్దేశంతో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఈ రకంగా కొన్ని నియోజకవర్గాలలో ప్రత్యేకించి, ఎందుకంటే ఆల్మోస్ట్ 11 నియోజకవర్గాలలో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఏమవుతుందంటే ఇప్పుడు మా నియోజకవర్గాన్ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు, ఇప్పుడు నేను 3 జిల్లాలకి, అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే ఆ కన్సల్ట్ మినిస్టర్, మీరు ఇప్పుడు అన్నట్లు ఒక జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్ ఆ జిల్లాలో పరిమితిలో ఉన్నటువంటి సందర్భంలో ముగ్గురు అంటే మనం ఈ లెక్కన మీరు మాట్లాడిన దాని ప్రకారం అయితే జిల్లాకు మంత్రి అనేది అది ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. ఎందుకంటే అదే కాదు, అంటే మనకు కూడా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇంతమంది అసెంబ్లీ సభ్యులు ఉన్నప్పుడు ఇంత ఉండాలనేది ఒకటి ఉంది. కాబట్టి దానికి లోపల మనకు 18 మంది ఉండే అవకాశాలు సాధ్యం కాదు. కాబట్టి ఆ రకంగా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మోర్ ఓవర్ నేను అనేది ఏంటంటే, మీరు ఎట్లాగూ ఇన్ని రకాలుగా డిమాండ్స్ వచ్చినాయి, రెవెన్యూ డివిజన్స్, మండలాలు కూడా కొన్ని చోట్ల ఏమైతుందంటే రిషి గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఊరు అయితే దాన్ని ఒక మండలంగా చేయాలి. ఆ మండలం చేయడం వల్ల ఇప్పుడు ఏమైతుందంటే ఇది పరిపాలన సౌలభ్యం కోసం కంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా దాపురిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే, పదవులు తాత్కాలికం, ప్రజలే శాశ్వతం. మీ ప్రతిష్ట కోసం, ఎందుకంటే నిన్న ఎంపీ జితేందర్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్ప్యూట్, వాగ్వాదం జరిగితే అప్పుడు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారని చెప్పి పత్రికలో వచ్చింది. వ్యక్తిగత ప్రతిష్టకు పోకండి అని చెప్పి వీళ్ళు, అంటే ఇప్పుడు సుమన్ గారు చెప్పాలి, నిజంగా అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత సమావేశంలో మాట్లాడుకున్నటువంటి అంశం కాబట్టి ఇంకా మిగతా పార్టీలను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి సందర్భం అయితే మరి వస్తుందా అది నేను అనుకోవట్లేదు. వాళ్ళు డిస్కషన్ చేసి ప్రజాభిప్రాయం ఇప్పుడు 1,00,000 పైన విన్నపాలు వచ్చినట్లున్నాయి. ఒక యాదాద్రి జిల్లా కోసమే పెద్ద ఎత్తున విన్నపాలు వచ్చినటువంటి సందర్భం కూడా. కాబట్టి అటువంటి విన్నపాలన్నీ పరిగణలోనికి తీసుకున్నప్పుడు చాలా రెవెన్యూ డివిజన్లు ఇంకా రావాల్సి ఉన్నాయి, మండలాలు రావాల్సి ఉన్నాయి, నియోజకవర్గాలలో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేది లేకుండా ఇప్పుడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, రేపు దసరా రోజున అన్ని ఒకేసారి ఒకే ముహూర్తానికి అన్ని ఓపెన్ అవ్వాలి, అన్ని జిల్లాలు ఇది అవ్వాలని. అయితే కొంత ఇది ఇక్కడ ఏమైతుందంటే, మీ ఎమ్మెల్యే 3 జిల్లాలో పండుగ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే హుస్నాబాద్, అది 2 మండలాలు వరంగల్, 2 మండలాలు కరీంనగర్, 2 మండలాలు సిద్దిపేట. ఆయన పండుగ తిరగలవాలి అర్థం నిజంగా కూడా లేదు ఇది చెప్పనియండి. ఇది ఏమైతుందంటే నిజానికి కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, అంటే నేను ఉద్యోగిగా ఉన్నాను కాబట్టి అది కూడా కొంత మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ డివిజన్స్ ఆఫ్ కలెక్టర్స్ ని వేస్తున్నారు, ప్రతి జిల్లాకు కలెక్టర్ ని వేయాలి, లేకపోతే జేసీలను వేయాలి, ఎస్డీఎస్లను ఇవన్నీ వేయాలి కదా. అంటే ఇక్కడ ఏమైతుందంటే కాన్ఫ్లిక్ట్, చాలా ప్రాబ్లమ్స్ ముందు రాబోతున్నాయి. అవన్నీ కూడా సరి చేయడానికి సీఎం గారికి ఇదే టైం పడుతుంది. డౌట్ ఏంటంటే, ప్రభుత్వం ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూసుకోదా, దీనికోసం ప్రాతిపదిక అంటూ ఉండదా, లేకుండా కేసీఆర్ గారు చేస్తున్నది మనం అందరం కూడా గమనించేది ఏంటంటే, ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున రైతులు గాని మిగతా మహిళలు గాని ఇబ్బందులలో ఉన్నారు. ఈ పరిస్థితులు నిజంగా మీడియా కూడా జిల్లాలది చాలా పెద్ద ఇష్యూ, మనం అందరం కూడా అప్రిషియేట్ చేద్దాం, దీన్ని కాదనం.
కానీ అంతకంటే బాధాకరమైనటువంటి ఇష్యూస్ కూడా రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అంటే మాట్లాడాలి కానీ వాటిని ఇప్పుడు ఎక్కువ ప్రొజెక్ట్ చేయాల్సి, ఇప్పుడు నిన్న ఒక్క మాట అలాంటివి చేయాల్సినటువంటి సందర్భంలో అవి చేయకపోవడం కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని సుమన్ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సుమన్ గారు, మీరు ఎంత చెప్పినా సరే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభాకర్ గారి వర్షంలో చెప్పాలంటే అవి లేకుండా జరుగుతోంది జిల్లాల పునర్విభజన. ఉంటే పేపర్ తీయండి మీరు. ప్రభాకర్ గారు మేము చేసేదాన్ని సమర్థిస్తారని నేనైతే అనుకున్నాను. ఏదో ఒకటి తీస్తారు, ఏదో ఒకటి వారు మాట్లాడతారు. బట్ నేను చెప్పినట్టుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు జిల్లాల పునర్విభజన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెప్పడం కాదు, ఉద్యమ సందర్భంలో వ్యతిరేకం కాదే మేము చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మేము వ్యతిరేకం కాదని అంటున్నా కాంగ్రెస్ పార్టీ నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరిస్తున్నట్టున్నది. గద్వాల జిల్లా చేయాలంటారు, పక్కకున్న వనపర్తిని మీతో దీక్షలు కూర్చోబెట్టుకోరు, వనపర్తి ఎమ్మెల్యే మీకు సహకరించాడు జిల్లా చేయాలని. సో ఎట్లా సాధ్యం? మీ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. మీ అభిప్రాయాలు, మీ నిర్ణయాలను మా మీద రుద్ది మీరు చేసి తీరాల్సిందే, లేకపోతే మిమ్మల్ని తిడతాం. వాళ్ళ దూరంలో నేనేమంటున్నానంటే ఎస్, పూర్తి స్థాయిలో కన్సెన్సస్ రాకపోయినా మాక్సిమం 90%, 95% ఒక రకమైనటువంటి ఏకాభిప్రాయం దిశగా తీసుకెళ్లి చేయాలనేటటువంటిది ఆలోచన. రెండోది ఏంటంటే మీరు పదే పదే మాట్లాడుతూ ఏదో మేము మా కోసం చేసుకుంటున్నాం అనేటటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అది కరెక్ట్ కాదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని విషయాలు చర్చించారు ముఖ్యమంత్రి గారు. ఎస్, మళ్ళీ కూడా పెడతాం. మళ్ళీ కూడా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే ముందు డెఫినెట్ ఆల్ పార్టీ మీటింగ్ తీసుకున్నాక పెడతారని అడుగుతున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడే నిర్ణయం చేస్తారు. ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన తర్వాతనే ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది ఒకటి. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు నేను చాలా స్పష్టంగా కేటగారికల్ గా ఇన్ని విషయాలు చెప్పిన. గతంలో మీరు చూసినట్టయితే జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గతంలో నిర్ణయం వెలువరించక ముందే ప్రతిపక్ష పార్టీలు కొడుక్కో జిల్లా, అల్లునికో జిల్లా, బిడ్డకో జిల్లా అని మీరే విమర్శిస్తారు. కొత్త వచ్చిన వాళ్ళ కోసం జిల్లాలని మీరే అంటారు. అంటే ఎటువంటి దాటి మీరే మాట్లాడతారు. ఏదైనా ఒక అంశాన్ని పక్కకు పెట్టేసరికి మళ్ళీ అక్కడ ఉద్యమాల్ని మీరే రెచ్చగొట్టి అక్కడ ప్రజల్ని మళ్ళీ మీరే గొడవలు చేపిస్తారు. అంటే చేస్తేనేమో ఒక రకంగా, చేయకపోతేనేమో ఒక రకంగా. అంటే ప్రతిపక్ష పార్టీలు ఇవాళ చిత్తశుద్ధి కొరవడింది. ప్రజల కోణంలో ఆలోచించకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన కాంగ్రెస్. సుమన్ గారు మాట్లాడినట్టుగా 17 సెప్టెంబర్ ప్రతిపక్ష నాయకునేమో కాంగ్రెస్ గవర్నమెంట్ కూర్చోని మాకు చెప్పి 17 సెప్టెంబర్ ఆయన చేయమంటేనో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు పిచ్చోళ్ళు ఓడర్ మాట్లాడుతుంటారని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మేము అంత డబల్ స్టాండ్ చేసే పరిస్థితి లేదు. కానీ సీఎల్ కూడా అంటున్నాం, కొడుకోటి బిడ్డకోటి అల్లునుకోటి అంటున్నప్పుడు మీరు జిల్లా సిరిసిల్ల ఇవ్వడం ఆపారు. మేము ఆ బాధ్యత నేర్చుకొని సిరిసిల్ల ప్రజల కాళ్ళ మొక్కి మా మాటకే బంద్ చేసినట్టు అంటాం. కానీ అన్నిటి కూడా అట్లే అమలు చేయాలి కదా. మంత్రి పదవులు మీకే 4 అంది పదవులు మీ ఇంటికి ఎందుకు అన్నప్పుడు వాటి కూడా త్యజిస్తే నిజంగా మీరు త్యాగ పురుషులు. ఇవి మాత్రం ఉంటాయి. మా పేరు జిల్లా నాపి ఒక బహిరంగ లేఖ రాసేసి మీరు అట్టినే ఊరిని నెట్టేస్తే మా మాటకంత విలువ ఉన్నదంటే నిజంగా మేము పోయి సిరిసిల్ల ప్రజల కాళ్ళు మొక్కుతాం. జిల్లా రాలే, మా పార్టీ వచ్చినాక ఇస్తాం, లేకపోతే ఇంకేదో చెప్తాం. కానీ అది కారణం చూపెట్టి మీరు మమ్మల్ని మీటింగ్ మా ఎంపీ మా అందరికీ సిరిసిల్ల ప్రజలు అందరూ తెలుసు. మా ఎంపీ వేయండు, మా ఎంపీ వేయండు, మా సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ అఫీషియల్ కేటీఆర్ గారు హరీష్ గారు మినిస్టర్ వాళ్ళ కుటుంబానికి మంత్రులు అంటే నేను చెప్తున్నా. హరీష్ కేటీఆర్ గారు ఎట్లా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఉంది. ఈ జవాబు ప్రజల ఆమోదం వాళ్ళకు ఉందండి. ప్రజల ఆమోదం వాళ్ళకు ఉంది. సేమ్ జవాబు ఇవాళ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి, ప్రజల కోరిక అని చెప్పేది రెచ్చగొడుతున్నాయా లేకపోతే ప్రజలు కావాలనుకుంటే ప్రతిపక్షాలు మద్దతుగా ఉన్నాయా? రిషి గారు ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. వారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా చెప్తారు. సిరిసిల్లలో ఎవరు ఉద్యమం ప్రారంభం చేసి నేను ముందే చెప్పిన, నేను చర్చ ప్రారంభించిన అడ్వకేట్ చేసి కోర్టులో బాయ్కాట్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసారో అట్లా సబ్బండ వర్ణాలను కలుపుకొని వాళ్ళు ధర్నా చేస్తుంటే అది 10 రోజులకు 11 రోజులకు వచ్చిన తర్వాత సిరిసిల్ల బంద్ అయ్యి ఆడ లొల్లులై లాఠీ చార్జీలు అవుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ప్రతిపక్షాలు అక్కడ వాళ్ళకి మద్దతు పలకాల్సినటువంటి పరిస్థితిలోకి ప్రతిపక్షాలను నెట్టివేయబడ్డాయి. అందుకనే ఎప్పుడు లాఠీ చార్జ్ తర్వాత కొట్టిన తర్వాత పోలీస్ కేసులు అయిపోయి 307 కేసులు పెట్టిరు. అడ్వకేట్ల మీద 307 పెట్టిరు. పెట్టిన తర్వాత ప్రతిపక్షాలు జోక్యం చేసుకోవాల్సి ఇంకొక మాట ఎవరు చెప్పాను, హన్మకొండ వద్దని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ గొడవలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. జనగామ కావాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కూడా మొత్తం ధర్నాలలో కూర్చుంటా ఉన్నారు. మీరు అన్నారు కదా వనపర్తి ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చోలేకపోయినారు అన్నారు కదా.
మరి మీ సొంత పార్టీలో కూడా నేను చూసినాం కదా, జితేందర్ రెడ్డి గారు వర్సెస్ నిరంజన్ రెడ్డి గారు ఒక గొడవ అయింది. అభిప్రాయ భేదాలు ఉండడం సహజము, వాటిని సాధ్యమైనంత మినిమైజ్ చేసి ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించండి అని అడుగుతా ఉన్నాం. ఒక్క కేటీఆర్ కి అవకాశం వచ్చింది కాబట్టి కేటీఆర్ గారు మంత్రిగా ప్రూవ్ చేసుకున్నారు, హరీష్ గారు ప్రూవ్ చేసుకున్నారు అని కాదు. సుమన్ కి ఇస్తే సుమన్ అంతకంటే గొప్పగా అవుతాడు, అంబేద్కర్ అంత గొప్పగా అవుతాడు, నాకు ఇస్తే నేను కూడా అంతకంటే గొప్పగా అవుతాను, కేసీఆర్ గారి కంటే గొప్పగా నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను కావచ్చు. అవకాశాలు వచ్చిన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, రానోళ్ళు సైడ్ ట్రాక్ అయి ఉంటారు. ఈమన్ సుమన్ కి హ్యూమన్ సుమన్ కి ప్రూవ్ హిమ్సెల్ఫ్, ఆయన వేలుముచ్చోడు కాదు కదా, యూనివర్సిటీ పిహెచ్డి చదువుకొని వచ్చిండు, పనిచేయగలిగిన సత్తా ఉన్నాడు, చేయలేమా సుమన్ గారు? రిషి గారు ఇప్పుడు ప్రజలు సొంతంగా ఉద్యమించినప్పుడు ఎమ్మెల్యే గారు, జనగాంలో ఉన్న ఎమ్మెల్యే గారు కంపల్సరీ పోవాల్సిన సిచ్యువేషన్, ఆయన ఇంటిని ముట్టడించిన పరిస్థితులలో ఆయన ముందుకొచ్చి ఉద్యమంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితులు, గద్వాల పరిస్థితి చూసినాం మనం, అదేవిధంగా జనగాం పరిస్థితి చూసినాము. ఇవన్నీ చూసినాక కూడా సుమన్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి, విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి నేను ఒక విషయం చెప్తున్నా. సిరిసిల్ల విషయంలో డెఫినెట్ గా అక్కడ ప్రతిపక్షాలు, అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలను రెచ్చగొట్టినాయి. పార్టీలే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎంత కేటీఆర్ గారు 2 సంవత్సరాలుగా సిరిసిల్ల అభివృద్ధి కోసం చేసినటువంటి పనులు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గ అభివృద్ధి అంతా పక్కకు పోవాలి, కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ కావాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు సిరిసిల్ల వాళ్ళు కూడా ఒక చిన్న సవరణ, అది వాళ్ళ సొంత పార్టీలో ఎవరైనా ఏపిస్తున్నారు కేటీఆర్ ఇమేజ్ కోసం అంటే అది మీరు చెప్పుకోరు, కానీ మా కోసం అయితే చెప్పుకోరు. ప్రతిపక్షాలను అయితే దయచేసి బదిలీ చేయకూడదు. సిరిసిల్ల విషయంలో ప్రతిపక్షాలది పాత్ర లేదు. ప్రజల ఆందోళనకి మద్దతుగా ప్రజల సుమన్ గారు ఒక చిన్న సవరణ మీరు చేసుకోవాలి. సిరిసిల్లాలో ఎవరు చేసినా వారు ఏం జరుగుతుందో పొన్నం ప్రభాకర్ గారికి తెలుసు, రఘునందన్ రావు గారికి తెలుసు, సుమన్ గారు అక్కడ ఉండి సుమన్ గారు ఏందో ఇంకా నాకు తెలుసు. నేను ఒకటి అడుగుతున్నా, పెద్దపల్లి ఇప్పుడు వారు అంటున్నారు జిల్లాల విషయంలో ఇష్టం. మా పెద్దపల్లి మేము ఎవరు అడగలే, నేను అడగలే, మా ఎమ్మెల్యే సందర్భంలో మీరే ఆశ్చర్యపోయారని కూడా పత్రికలో వచ్చింది. మేము ఎవరం అడగలే. ముఖ్యమంత్రి గారు అధికారులతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో గంభీరావుపేట మండలం నుండి మొదలుకొని మంతిని వరకు వ్యాస్ట్ ఏరియా అవుతుంది, విస్తీర్ణం చాలా పెద్ద అవుతుంది కరీంనగర్ జిల్లా. డెఫినెట్ గా అటువైపు కొంత ఫోకస్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మేము అడిగింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు జిల్లా అయినప్పుడు రామగుండం చేయండి అని మేము అడిగినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రామగుండం టువర్డ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కానీ హైదరాబాద్ కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు మంత్రి వాళ్ళు రామగుండం వాళ్ళు పెద్దపల్లి అయితే కరెక్ట్ ఉంటుంది, రామగుండం కొంత కంజెస్టెడ్ అయిందని పెద్దపల్లిని ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేసినారు. ఇట్లా చాలా జిల్లాల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి ఆచితూచి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వీరు అంటున్నది, ప్రతిపక్షాలు అంటున్నది ఏంది, మేమేదో స్వలాభం కోసమో సొంత ప్రయోజనాలు ఆశించో మేము చేస్తున్నాం అంటే అట్లా చేసుకునేది ఉంటే సిరిసిల్ల కూడా కావాలి కదా, సొంత లాభము ప్రయోజనాలు ఆశిస్తే సిరిసిల్ల కూడా కావాలి కదా, సిరిసిల్ల కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండాల్సింది కదా, ప్రయోజనాలు ఆశిస్తే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండేటుండే కదా, ఉండేటుండే కదా అంటున్నాను నేను. ఆనాడు సిరిసిల్లను ముఖ్యమంత్రి గారు జిల్లా ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కొడుకో జిల్లా, అల్లునికో జిల్లా, బిడ్డకో జిల్లా మీరే తిడతారు. సిరిసిల్లను జిల్లా కాకుండా పక్క పెడితే మళ్ళీ అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టించి కేటీఆర్ గారు ఇమేజ్ డ్యామేజ్ గొడవలు చెప్పిస్తారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. ఆరోగ్యశ్రీ పైసలు లేకున్నా ప్రభాకర్ నిన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అంత ముందు కరువు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు అని చెప్పి, కానీ నిన్న వర్ష నష్టానికి సంబంధించి ఒక రిపోర్ట్ తీసుకెళ్లి హోంమంత్రికి ఇచ్చారు కదా తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు మాకు ఇందులో అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 స్టేట్మెంట్లు చూస్తే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చేసేమో రోడ్లు కూడా 10% ఖరాబ్ అయిన, వర్షాలు ఏమున్నది, వచ్చే సీజన్ కు బాగా అగ్రికల్చర్ జరుగుతుంది అన్నాడు, కానీ ఈ సంవత్సరం నష్టం జరిగినట్టుగానే మాట్లాడాలి. ఎక్కడ నష్టం జరగాలి అటుగానే పిచ్చోళ్ళు పేపర్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఒళ్ళు చేస్తున్నాయని మాట్లాడి వీళ్ళు 2200 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, 2202 కోట్లు నష్టం జరిగిందనేటువంటి ఒక రిపోర్ట్ చేస్తే నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలు లెక్క సేకరణ చేయలే, ప్రాథమిక అంచనా ప్రకారం ఇస్తా ఉన్నారు. ఇస్తే మీరు అసలు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అసలు నష్టమే లేదనేటువంటి పరిస్థితి వస్తే మేము ఆశ్చర్యపోవాలన్నా, మేము ఇది చేయాలన్నా? కానీ అఫీషియల్ రిపోర్టే కదా వాళ్ళు కన్సిడర్ చేసేది. ముఖ్యమంత్రి గారు తెలియదా అఫీషియల్ రిపోర్ట్ ఇట్లా నష్టం జరిగిందనేది తెలియదా, చెప్తలేరా, లేకపోతే వారికి ఆ కాగితం పోతలేదా? ఇక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి ఫామ్ హౌస్ దాకా పేపర్ సర్క్యులేట్ అవుతలేదా? ఎట్లా వాట్ ఇస్ ది ప్రాబ్లం? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు సమాచారంతో మాట్లాడాలి కదా.
ఇంత జరుగుతుంది, ఇంత ప్రకృతి ఉదాహరణ మిడ్ మానేర్ తెగిపోయింది. ముఖ్యమంత్రి గారు వచ్చినారు, సమీక్ష చేసినారు, దాని తర్వాత ఏరియల్ సర్వే చేసినారు. కొండంద వెల్కని పట్టినట్టు కాంట్రాక్టర్ మార్చేస్తున్నాం అని చెప్పారు. అరే కాంట్రాక్టర్ మార్పు, సిమెంట్ బండ్ కంటే మట్టి బండ్ తక్కువ ఉంటుంది, దీని మిస్టేక్ మంచిది బాధ్యత మాత్రం హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అవుతాడు. దీనికి ఎవరు వాళ్ళ బుల్లెట్ మరి? ఒక సిఈ పాపం, ఒక కాంట్రాక్టర్ అన్నిటికీ 6 అడుగుల బుల్లెట్ అని సొంత మరదలు గారు ఎంపీ గారు అంటారు, మామ అంటారు, అందరు అంటారు. ఇటువంటి పరిస్థితికి ఎవరు జిమ్మేదారి? మిటిమాని ప్రత్యక్షంగా ఉన్న తెగుతా ఉన్నదంటే అందరూ కూడా నిర్లక్ష్యం చూపించిన పరిస్థితి. అంత పెద్ద హబ్ అది, ఒక రైల్వే జంక్షన్ ఎట్లనో గోదావరి జలాలకు సంబంధించినటువంటి అక్కడ నుంచే అప్పర్ మానేర్ పోవాలి, అక్కడ నుంచే లోయర్ మానేర్ రావాలి, అక్కడ నుంచే రేపు నీ మల్లన్న సాగర్ నీళ్లు రావాలి. అలా అదనపుగా నీళ్లు నిలుసుండబెట్టి అటు ముంపు గ్రామాలను, కింద ముంపుకు సంబంధం లేని గ్రామాలన్నింటినీ 8 గ్రామాలను కాల్ చేశారు. అర్ధరాత్రి హుటాహుటిన మొత్తం పంట పొలాలన్నింటి మీద ఇసుక మెట్టలేసింది. ఇప్పటి వరకు వాటికి సంబంధించినటువంటి అంటే చాలా పెద్ద స్టేట్మెంట్. కేసీఆర్ పాలనలో వ్యవసాయ సంక్షోభం వచ్చింది, అలాగే పరిపాలన గురించి కూడా మాట్లాడారు. ప్రజల్ని కలవరు, ఎమ్మెల్యేని కలవరు, అసెంబ్లీని నడిపించరు. ఇదేం పాలన, ఇదెక్కడ న్యాయం అని. మేము ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఎవరికైనా ఇప్పుడు మీ అధికారంలో ఉన్నారు, మీ ఇష్టంలో చేసుకోండి. మేము ఎంత మాట్లాడినా మళ్ళీ మీరు లైవ్ షో చూస్తే మీరు చూసుకుంటారు, అంటే ఏదో న్యూస్లా. కానీ మీరు ప్రజలకు సంబంధించి కనీసం వినడం అయితే నేర్చుకోవాలి కదా. అధికారంలో మీరు చేసుకోండి. వినడం ఎవరికి అపాయింట్మెంట్? ముఖ్యమంత్రి గారిది 2 సంవత్సరాల డాటా, ఎన్ని సంఘాలను, ఎన్ని రాజకీయ పార్టీలను, ఎంతమంది. నేను కూడా ఒక తెలంగాణ, చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం పోరాటంలో లేట్లేదు. మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం, అవసరమైతే తెలంగాణ మంచిగా ఉండాలని చంద్రశేఖరరావు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళం. మాటోళ్ళం కలిస్తే మేము ముఖ్యమంత్రి గారికి మా జిల్లా మెడికల్ కాలేజ్ హామీ చేసినాం. మెడికల్ కాలేజ్ గురించి నేను ఒక స్టూడెంట్ లీడర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం. అటువంటి దాన్ని కూడా వినే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది. సీఎం తీరు బాధ్యతారాహిత్యంగా ఉంది, మరో 2 ఏళ్లు కరువు ఉండదని సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు అనేది కాంగ్రెస్ విమర్శ. సరే, పాలన గురించి కూడా విమర్శలు చేశారు. బీజేపీ కూడా విమర్శలను సపోర్ట్ చేస్తుందా? అంటే టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి విధానమే అది. ఒక గీత చిన్న కనబడాలంటే దాని పక్కన ఇంకో పెద్ద గీతని తీసుకొని వచ్చి ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా సిరిసిల్ల, జనగామ, గద్వాల అనేటువంటి ఇష్యూస్ ని ముందే కేసీఆర్ గారు ఒక సదావకాశంగా తీసుకొని ముందే వీటిని కూడా ప్రతిపాదిస్తున్నాం, ఆలోచించండి, లేదా నిర్ణయాలు తీసుకోండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని అంటే ఈ 40 రోజులు దాని మీద పంచాయతీ నడిచేది కాదు, ఈ డివిజన్ల మీద పంచాయతీ నడిచేది కాదు. అప్పుడు ఇంకొక దాని గురించి ఆలోచించుకోవడానికి అవకాశాలు ఉంటుండే. సమస్య వచ్చినప్పుడు సమస్యను అటెండ్ చేయకుండా సమస్యను దాటవేయడానికి ఇంకొక కొత్త సమస్యను ప్రజల ముందుకు నెట్టేస్తా ఉన్నారు. అటువైపే మీడియా గానీ ప్రతిపక్షాలు గానీ అటువైపు పోతా ఉండడం వల్ల అసలు సమస్య పక్కన పడుతుంది అనేది ఇప్పుడు పంచాయతీ. సరే, నిన్నటి దాకా వానలు లేక పంచాయతీ వచ్చింది, బాధలు పడ్డారు, వానలు వచ్చినాయి. అలా కొన్ని రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. రోగాలకు సంబంధించి కావచ్చు, మందులు అందుబాటులో లేకపోవడం కావచ్చు, టీకాలు లేకపోవడం కావచ్చు. ఆదిలాబాద్ జిల్లా అయితే డెలివరీలు లేవు, మంచాలు లేవు, దుప్పట్లు లేవు, రకరకాలైనటువంటి ఇష్యూస్ లోపల రకరకాలుగా ఒకటేసారి అనుకోకుండా వచ్చి పడ్డాయి సమస్యలు. గాంధీ కాడికి పోదాం, ఇప్పుడు గాంధీ దవాఖానకు పోదాం, ఉస్మానియా కాడికి పోదాం, ఎట్లున్నాయి అనేది ఒకసారి చూద్దాం పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండే కాబట్టి ఒక 2-3 ఏళ్ళు అసలు మనకు కరువు రాదనే, అది కరెక్టేనే కదా. సరే, అదే ఒక అది ఎంతవరకు దాన్ని కాపాడగలుగుతాం నీళ్ళని, దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాం, ఎవాపరేట్ ఎయిట్ ఎంత, సింక్ ఎయిట్ ఎంత, వీటిలో చాలా లోతైనటువంటి చర్చ జరగాలి. నేను ఎందుకు ఈ మాట చెప్పిన అంటే, సింగూరు ఉంది, 29 టీఎంసీల సింగూరు ప్రాజెక్టు కడితే 79లో ఇంజనీర్లు అందరు లెక్కలేసింది ఎంత రిషి గారు, 10 టీఎంసీలు గాలికి ఎగిరిపోతాయని, 10 టీఎంసీలు భూమిలోకి పోతాయని, మిగతా 10 టీఎంసీలు హైదరాబాద్కు నీళ్ళకి. అందులో ముందు 4 టీఎంసీలు ఇచ్చారు, తర్వాత 2 టీఎంసీలు ఇచ్చారు, తర్వాత 4 టీఎంసీలు మెదక్ జిల్లాకని ఇచ్చారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాలు వర్షాలు పడతాయో పడయో, సరే భగవంతుడు ఎట్లా ఉంటాడు, ప్రకృతి ఏం సహకరిస్తుందని తర్వాత చూద్దాం. ఆ తర్వాత ముందు ఇప్పుడు వరదలు వచ్చినాయి, కొన్ని చోట్ల పంటలు పోయినాయి, దాని గ్రౌండ్ రియాలిటీ వచ్చిందా, రాలేదా? రాకపోతే ఇంకొక 2 రోజులు ఆలస్యంగానైనా నివేదిక సరిగా తెచ్చుకొని పంపిస్తే బాగుంటుంది. వీళ్ళు ఒక నివేదిక పంపి మళ్ళీ కేంద్రం నుంచి ఇంకొక కమిటీ వచ్చి ఎంక్వైరీ చేసి వీళ్ళు 2200 కోట్లని, వాళ్ళు కాదు 1200 కోట్లని, ఆ తర్వాత అసలుకి వచ్చేసరికి 500 కోట్లే వచ్చేసరికి అసలు రైతన్న నష్టపోతా ఉన్నాడు. బేసికల్ గా జరగాల్సింది మొన్న ఇన్సూరెన్స్ స్కీమ్, ప్రధానమంత్రి పెట్టినటువంటి కృషి సంచయ్ యోజన కింద రైతులందరికీ ఇన్సూరెన్స్ కట్టించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. సరే, ప్రాజెక్టులు అనేది ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ రిషి గారు, ఒక నిమిషంలో అయిపోయేటువంటి అంశం కాదు. మల్లన్న సాగర్ అయినా, మిడ్ మానేర్ అయినా, ఇంకొకటైనా, కాంట్రాక్టర్ అయినా, సిఈ అయినా, లేదా హరీష్ గారి పనితీరైనా అది సుదీర్ఘంగా చర్చించాల్సిన కేసీఆర్ పాలనలో మొత్తం వ్యవసాయ సంక్షోభం వచ్చింది రాజకీయ విమర్శ కాదా? నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అందరు ఇంజనీర్ల కంటే గొప్పగా జల విధానం మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. గతంలో కాంగ్రెస్ దుర్మార్గంగా చేసింది, తెలుగుదేశంకు తెలివి లేదు,
మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఒకవేళ వానలు కొట్టి నీళ్లు వస్తే మిడ్మానేరు తెగిపోతుంది అనేటువంటి పరిజ్ఞానం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకు రాలేకపోయింది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అది కూడా తప్పేనా? సీఈలకు తెలియదు, ఏఈలకు తెలియదు, మీకు మొత్తం తెలుసు కదా గ్రౌండ్ రియాలిటీ. అసెంబ్లీలో మీరే చెప్పారు కదా, దాని నుంచి ఇందాక మొత్తం చెప్పుకుంటూ వచ్చారు కదా, మేమందరం స్వాగతించినాం కదా మీ పరిజ్ఞానాన్ని. మరి మిడ్ మానేరు తెగిపోతుంది అనేటువంటి ఆలోచన ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాలేకపోయింది అనేది ఈ రోజు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రజనీ గారు, వ్యవసాయ సంక్షోభం వచ్చిందా? రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? వరద నివేదికలు సరిగ్గా ఇవ్వలేకపోతుందా కేంద్రానికి? అంటే గత 2.5 సంవత్సరాలు అయితే కరువుతో అల్లాడినటువంటి రాష్ట్రం తెలంగాణ. వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడ మనకు కనిపించలేదు. అదే మాదిరిగా ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా పంట నష్టం జరిగింది చాలా జిల్లాలలో పెద్ద ఎత్తున. మా నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది నల్గొండ జిల్లా బాగా. అంటే ఆదిలాబాద్, నల్గొండ, తర్వాత వచ్చేసి కరీంనగర్, ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అసలు ఆ పంట నష్టానికి వీళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఒక అంశం అయితే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ఇమీడియట్ గా పంట నష్టానికి వీళ్ళు ఎకరాకి 10,000, 20,000 ఇమీడియట్ గా చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటి మీద ఇంతవరకు ఇప్పుడు ఏదో చేతులు దులుపుకున్నట్టు రాజీవ్ శర్మ గారు వెళ్ళి అక్కడ ఇచ్చి రావడం కాదుగా. వారి ప్రధాన బాధ్యత ఏంది? సరే, సీఎం గారితో పాటు వారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా బాధ్యతగా తీసుకోవాల్సింది ఏంది? పంట నష్టపోయినటువంటి రైతులకి ఇమ్మీడియట్ గా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి మీరు అందించాల్సినటువంటి సహాయ సహకారాలు అందించారా? మోరోవరు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే ప్రాజెక్టులన్నీ నిండినాయని మీరు చెప్తున్నారే, మరి ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా మా జిల్లాకు రావాల్సినటువంటి, మా కాన్స్టిట్యున్సీలకు రావాల్సినటువంటి నీళ్లు ఇంతవరకు మీరు విడుదల చేయలేదు. మీరు ఎట్లా రాబోయే 2 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున పంటలు పండించగలుగుతారా? నేను చెరువులు నిండినాయి, పంట పొలాలు నిండినాయని కాదు, మాకొక డిమాండ్ అక్కడ. మాదొక డిమాండ్ వినండి సుమన్ గారు, నేను అది కాదనట్లేదు. వర్షాల ద్వారా ఇప్పుడు కొంత ఏమైతుందంటే అన్ని మండలాలలో ఒకే రకమైనటువంటి వర్షపాతం వచ్చిందా? అన్ని నియోజకవర్గాలలో ఒకే రకమైనటువంటి వర్షపాతం వచ్చిందా? మా దగ్గర ఉన్నటువంటి 6 మండలాలలో 4 మండలాలలో వర్షపాతం ఉంది, మిగతా 2 మండలాలు అసలు లేదు. ఆ రకమైన అంటే నేను ఎవరిది డిమాండ్ అని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి డిమాండ్ మాత్రం రైతులను ఆదుకోవాలని ఉండదా సుమన్ గారికి మాత్రం? అంటే అందరి డిమాండ్ ఒకటే. తెలుగుదేశం ఏమో ప్రత్యేకించి ఒక డిమాండ్ కోరడం అని కాదు. ప్రజలు ఎవరైతే నష్టపోయారో, ముఖ్యంగా రైతులు అయితే ఎవరైతే నష్టపోయారో, అదే మాదిరిగా ఈ రోజు అనారోగ్యంతో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి గిరిజనులు గాని, ఖమ్మంలో ఉన్నటువంటి గిరిజనులు గాని, హైదరాబాద్ లో రిషి గారు మీరు ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. లేదు ఈ రోజు ఒకప్పుడు డెంగీ కేసు వచ్చిందంటే ఒకటే కేసుని మీరు పెద్ద ఎత్తున హైలైట్ చేసేవాళ్ళు. ఈ రోజు ప్రతి హాస్పిటల్లో డెంగీ కేసులు 100ల కొద్ది వస్తున్నాయి, చికెన్ గున్యాలు వస్తున్నాయి. వీటి గురించి పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఈ రకమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. వీటి గురించి మరి సీఎం గారు ఒక చర్చ తీసుకోవాలా, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వలేను. సుమన్ గారు ఆయన సమాధానం చెప్పే అవకాశం ఆయన కూడా ఇవ్వాలి. నేను మళ్ళీ క్వశ్చన్ అన్ని ప్రస్తావించక్కర్లేదు కదా. ఒకటి పాలన గురించి, 2 రైతుల గురించి, కరువు నివేదిక, వర్షాలు, వరద నివేదిక గురించి. ప్రతిపక్షాలన్నిటి కూడా వానలు ఎందుకు పడ్డాయని వాళ్ళు బాధపడుతున్నారు. వర్షాలు ఎందుకు పడ్డాయని ప్రతిపక్షాలు బాధపడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఒకటి ఏ ప్రభుత్వం అయినా వర్షాల వల్ల అకాల పంట నష్టం సంభవించినప్పుడు ఇమీడియట్ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని యాజ్ ఎ స్టేట్ ఫెడరల్ సిస్టమ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్రాప్ కోసం డెఫినెట్ ఇన్పుట్ సబ్సిడీకి తగినన్ని ఏర్పాట్లు చేస్తే గతంలో వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఆ రకంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి, అన్ని రకాల చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి. రెండోది, మిడ్మానేర్ విషయంలో వారు చెప్తూ ఉన్నారు ఏం చేయలేమని. మిడ్మానేర్ విషయంలో డెఫినెట్ అది కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు, రివ్యూ పెట్టినారు, ఏరియల్ సర్వే చేసినారు, ప్రాజెక్టులకు సంబంధించి కలెక్టరేట్ లో రివ్యూ పెట్టి కాంట్రాక్టర్ ను తొలగించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. ఎక్కడ మేము ఏ ఇష్యూని సంబంధించి అడ్రస్ చేస్తలేమో, అటెండ్ చేస్తలేమో ప్రతిపక్షాలు కూడా చెప్పాలి. ప్రతి సమస్యను అడ్రస్ చేస్తున్నాం, ప్రతి ఇష్యూ అటెండ్ చేస్తా ఉన్నాం. ఇంత మంచిగా పరిపాలన కొనసాగుతోంది, ప్రజలంతా ఆనందంగా ఉన్నారు.
ప్రతిపక్షాలు ఈ బాధపడుతున్నాయి. మంచి ఎందుకు కనిపించట్లేదని కాంగ్రెస్ బీజేపీ కనిపించదు కదా, కనిపించదు కదా. అది ఎంతో కొంత ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సోదరులు కళ్ళుండి చూడలేని కాబోదు. దానికి మేమేం చేస్తాం, మేము చేసే మంచి పనులు కనబడాయి, మీదికి చూడ మేము చేసే మంచి పనులు మేము కూడా సమర్థిస్తున్నాం అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కూడా ఏదో ఒకటి చేస్తాం. అంటే వాళ్ళ వైఖరి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూ పోవాలి, ప్రభుత్వాన్ని ప్రజల్లో పల్సన చేయాలనేటటువంటి ఆలోచన తప్పితే, నా మాట వినండి, ఆ ఆలోచన తప్పితే నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కొంత ప్రభుత్వం మంచిగా ముందు పోవడానికి దోహదపడతామనేటటువంటి ఆలోచన ధోరణి వాళ్ళ లోపల కనబడతలే. దానికి ప్రత్యక్ష నిదర్శనమే అసెంబ్లీలో ఇరిగేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాల్గొనకుండా అంటే వాళ్ళకు తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ నీళ్ల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, అర్థమైపోయింది. రైతు సమస్యల మీదనే కాదు, రాష్ట్ర సమస్యలన్నిటి మీద కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీ ఉంటది. అసెంబ్లీ ఉన్నప్పుడు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి, ఎన్ని రోజులు మాట్లాడతారో మాట్లాడండి. వీఆర్ విత్ ఓపెన్ మైండ్. ఎన్నడూ చర్చించొద్దన్నాం. అర్ధరాత్రుల దాకా సభలు నడుపుకున్న చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో. కాసిమన్ గారు ఇప్పుడు జిల్లాల మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో, జీవోలో, ఆర్డినెన్స్ లో ఎందుకు పెట్టుండే? ఎట్లా మొన్న 20కి పెట్టాల్సింది ఉండే కదా, అప్పుడే అసెంబ్లీ పెట్టాల్సింది. పెట్టండి అసెంబ్లీ సమావేశాలు పెడతాము అర్ధరాత్రి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందా రాలేదా? కాంగ్రెస్ పార్టీ మొన్న అఖిలపక్ష సమావేశంలో జిల్లాల విషయంలో ఈ జిల్లా కావాలి, ఈ జిల్లా అవుతుందని చెప్పొచ్చు కదా. ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. చట్టాలు చేయడానికి సరి అయినటువంటి వేదిక అసెంబ్లీ. అసెంబ్లీ ఎప్పుడు 6 నెలలకు కాదు, పోయిన నెల 20కి పెడతామని అన్నారు, దాన్ని అనవసరంగా చేసినారు. మళ్ళీ ఇప్పుడైనా పెట్టండి అంటున్నా. జిల్లాలకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు జిల్లాలే కాదు రాష్ట్రంలోని ఏ అంశం మీదనైనా చర్చించడానికి సత్తా మరి కాంగ్రెస్ పార్టీకి. థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.